Hi guys, today we are going to Srisailam. From Tadipatri, it takes 6 to 7 hours to reach Srisailam. అప్పటి వరకు వ్యూని ఎంజాయ్ చేస్తాను మేము. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇదైంది. ఇక్కడ కోతిని చూస్తారా, హ్యాపీగా కూర్చొని టమోటో తింటుంది. అది కిందికి దిగుదామని చూసింది, పక్కనే లారీ ఆగి ఉంటే దాని మీదకి ఎక్కింది. అంతలోపల లారీ కదిలేసరికి అది రన్నింగ్ లారీ నుంచే దూకింది. ఈరోజు లక్ బాగుండే అనుకుంటా, మాకు మధ్యలో డియర్స్ కూడా కనిపించాయి. అది కూడా నంది హార్న్స్ మధ్యలో నుంచే కనిపించాలి గోపురము, అప్పుడే మోక్షం వస్తుంది. కష్టమే స్పాట్ చేయడము, బికాజ్ ఫాగీగా ఉంది అంటే ఇంక అస్సలు కనిపించదు. అండ్ నార్మల్గా ఉంటే కూడా మనం చాలా కీన్గా చూడాలి ఎక్కడుందో అని. ఫర్ దోస్ పీపుల్ హూ కాన్ సీ, ఇక్కడ బైనాక్యులర్స్ కూడా ఉంది, కానీ ఇక్కడ నుంచి చూస్తే మోక్షం ఏం రాదు, జస్ట్ మనకి ఎక్కడుందో అని కనిపించడానికి అంతే. దెన్ వీ బాట్ ది స్మాల్ ఆమ్లాస్. నాకు చిన్న ఆమ్లాలే చాలా ఇష్టం పెద్దదానికంటే. ఇంకా శ్రీశైలం మెయిన్ టెంపుల్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయినాం మనము. ఫస్ట్ మేమైతే సాక్షి గణపతిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. వెళ్తా వెళ్తా ఇక్కడ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము. ఏం తీసుకోలేదు కానీ జస్ట్ చూసాం. ఏం దర్శనం ఇది? దర్శనం. ధూళి దర్శనం. ధూళి దర్శనం అంటే ఏంది? జర్నీ చేసి వచ్చి డైరెక్ట్ దాన్ని ధూళి దర్శనం అంటారు. సో మేము 2 దర్శనాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకటి ధూళి దర్శనం అండ్ రేపు మార్నింగ్ అదే స్పర్శ దర్శనం. సో 2 సార్లు దేవుని చూడడానికి అవుతుంది. దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. 2 సార్లు అయింది. ఫస్ట్ టైం ఒక రౌండ్ వెళ్ళాము, మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్ళాము. బయటికి రాగానే మేము ఈ భూచక్ర గడ్డ తిన్నాము. దెన్ వీ హ్యాడ్ అవర్ డిన్నర్ అండ్ దెన్ వీ కాల్ ఇట్ అ డే. బొట్టు అందరు నాకు ఈడ పెడుతున్నారు, ఈడ పెట్టకుండా. అదే కదా.